ఫీలింగ్స్ కూడా ఉండవు, సెలబ్రేషన్స్ ఉండవు, ఏముండవు. ఆ కుప్పం వెళ్ళే సంక్రాంతి ఇవి తప్ప అంతకు మించి. మరి సెలబ్రేషన్స్ అని రాస్తే మీ విశ్లేషణ ఏంటి సార్? మీకు ఏమనిపించింది సార్? అంటే దాదాపుగా ఇది ఒక 5 వారం రోజుల నుంచి అండి, వారం రోజుల నుంచి మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అందరికీ తెలుసు ఉండరు అని చెప్పి అందరికీ తెలుసు. ఆయన మంత్రులకు చెప్పాడు, ఆఫీసర్స్ చెప్పాడు. నిన్న కేబినెట్ లో అఫీషియల్ గా చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి, మీరు ఏ పనులు చేసినా నాకు తెలుస్తుంటాయని చెప్పి మరీ వెళ్ళాడు కదా. ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ వైసీపీ వెంకటకృష్ణ గారు ఒక పెద్ద ప్రచారం చేస్తూ ఉన్నది ఒక వారం రోజుల నుంచి. నారా లోకేష్ లండన్ వెళ్ళాడని, అక్కడి నుంచి తండ్రిని వెన్నుపోటు పొడవటానికి ప్లాన్ చేస్తున్నాడని, తండ్రిని వెన్నుపోటు పొడవటానికి ప్లాన్ చేస్తున్నాడని అఫీషియల్గా వాళ్ళ మీడియాలో సర్క్యులేట్ చేశారు. మొత్తం అసలు ఎంత దారుణమైన ఇదంటే పొడిపించుకోవడానికి ఈయన ఇప్పుడు ఏం రాశారంటే ఇది కరెక్ట్గా 3 రోజుల కిందట రాశారు. ఇవాళ ఏం రాశారు అంటే ఈ విలాసాలకి చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు అని చెప్పి రాశారు. అంటే ఏ పార్టీ అయినా సరే, అంటే మామూలుగా వైసీపీ అయితే జనరల్గా సాధారణంగా వైసీపీ చెప్పేవన్నీ కొంచెం సత్యదూరాలే ఉంటాయి, అబద్ధాలే ఉంటాయి తప్ప కాదు, సత్యాలే ఉంటాయి. ఏది నిజం చెబితే వాళ్ళకి శిరస్సు 1000 ఒక్కలు అవుతుంది కాబట్టి నిజాలు శాపం ఉంది. ఏదైనా ఒక స్ట్రాటజీ వేసేటప్పుడు ఒక అబద్ధాన్ని కన్సిస్టెంట్గా చెప్పగలగాలి. వీళ్ళకి ఈ మొత్తం కోఆర్డినేషన్ ఎక్కడా లేదు. అంటే ఈ టీమ్స్ అన్నిటికి కూడా ఎక్కడా కోఆర్డినేషన్ లేదు. మొన్నటి వరకు ఐప్యాక్ ఆ సిస్టమేటిక్గా అబద్ధాలు చెప్పే క్యాంపెయిన్ని ఐప్యాక్ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఐప్యాక్ లేదు. ఇప్పుడు ఆళ్ల మోహన్ రెడ్డి అనే అతను వచ్చాడు. అతను ఇప్పుడు స్ట్రాటజిస్ట్. ఆళ్ళ అంటే ఆళ్ళ బాపత అనుకుంటా, అతను నాకు తెలియదు కానీ ఆళ్ల మోహన్ సాయి దత్ అతని పేరు. అతన్ని మోహన్ రెడ్డి అని ఇదిగా పిలుస్తారు. అతను ఇంటి పేరు, అది ఇంటి పేరు. నాకు అతని పుట్టుప్పుడు అతను నేను ఎక్కడ తీయాలి? అతని పేరు ఆళ్ల మోహన్ సాయి దత్, అతని పేరు మోహన్ రెడ్డి. అతను ఏంటంటే స్ట్రాటజీస్ వేస్తూ ఉన్నాడు. స్ట్రాటజీస్ వేసి లోకేష్ ని బదనాం చేయాలన్న క్యాంపెయిన్ పెట్టాడు. బదనాం చేయాలన్న క్యాంపెయిన్ చాలా వేగంగా మొత్తం వాళ్ళ సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేశాడు. అదే కంటిన్యూ చేయాలి కదా. ఇప్పుడు సడన్ గా వచ్చి ఆ తండ్రి కొడుకులు విలాసయాత్రకు వెళ్తున్నారని చెప్పి ఇంకొక ఆయన మొదలుపెట్టి, ఇందాక మన పేరు చెప్పారు సజ్జల భార్గవ్ రెడ్డి, ఆయన ఈ క్యాంపెయిన్ ప్యారలల్ క్యాంపెయిన్ పెట్టాడు. అంటే బహుశా వాళ్ళ మధ్య పోటీ ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పబోతున్న పాయింటే అది. ముందర అసలు మీకు మీ గ్రూపుల మధ్య, మీ మీడియా సంస్థల్లో ఉన్న విభాగాల మధ్య, మీ సోషల్ మీడియాకి వీళ్ళకి కోఆర్డినేషన్లే చూసుకోండి. అబద్ధాలని ప్రజలకి తెలిసిపోతుంది. వాడు పెట్టింది వీడు అబద్ధం అంటాడు, వీడు పెట్టింది అబద్ధం అంటున్నాడు. అది అక్కడ జరుగుతున్నది. కొంచెం జాగ్రత్తగా అబద్ధాలు చెప్పేటప్పుడు సిస్టమేటిక్ గా అబద్ధం చెప్పేటప్పుడు అతికేలాగా ఉండాలని చెప్పారు. అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టినట్టు ఆ టైప్ లో చేసుకోవాలి. వీళ్ళకి అది కూడా చేత కావట్లేదు. ఆ స్ట్రాటజిస్ట్ పాపం ఆ మోహన్ రెడ్డి, మరి ఆయనేమో ఒక క్యాంపెయిన్ చేశాడు, ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఇంకో క్యాంపెయిన్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చి మరి వెన్నుపోటు పొడిపి మీరు అడిగినట్టే అందరూ అదే కామెంట్. ఇప్పుడు నిన్న దాకా వెన్నుపోటు పొడతాకు లోకేష్ వెళ్ళాడు అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడంటే ఈయన పొడిపించుకోవడానికి వెళ్ళాడా అని అడుగుతున్నారు. అందరు కామెంట్లు పెడుతున్నారు. ఒకసారి చూసుకోండి మీరు. అంటే ఇటువంటి అసంబద్ధమైన ఇటువంటి అబద్ధాలని అలవోకగా ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా, అంటే ఆయన వ్యవహార మనస్తత్వమే కాదు, ఆయన వ్యవహార శైలి తెలిసిన వాడు ఎవ్వరు కూడా ఈయనతోటి ఎవరన్నా పక్కనుంటే వాళ్ళ సెలబ్రేషన్స్ కూడా చచ్చిపోతాయి. వాళ్ళు కూడా చేసుకోలేదు. అదే మన జర్నలిస్ట్ మిత్రుడు ఒక ఆయన వేరే దీంట్లో అన్నట్టుగా తగలట్టనే నిరంజన్ గారు అన్నట్టు ఈయనతో పాటు వెళ్తే సెలబ్రేషన్స్ చేసుకునేవాడు కూడా మూడు కూడా ఉండదు. ఎందుకంటే ఈయన భువనేశ్వర్ గారు అవార్డు పీకాక్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు
ఈయన అక్కడ మీటింగులు పెట్టాడు. అవును. ఆ పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెట్టి నో మీరు రండి, మనం ఎంఓఏ అవుదాం అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వచ్చాడు. అంటే ఈయన వెళ్ళిన పని ఏంటి? భువనేశ్వర్ గారు అవార్డు తీసుకుంటుంటే చప్పట్లు కొట్టడానికి వెళ్ళి ఆయన అగ్రిమెంట్లు చేసుకొని వచ్చాడు. అంటే అటువంటి మనిషి హీ నోస్, అంటే ఆయన బిజినెస్ ఆయన ఏం చేయాలి అనేది ఆయనకి తెలిసిన మనిషి కాబట్టి సమయాన్ని కూడా వృధా చేసుకునే అలవాటు ఆయనకి లేదు. మనం వెళ్ళి మనం ఏదో ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే ఒక 5 సంతకాలు అవుతాయి, 5లో 1 గ్రౌండ్ అయినా ఒక 1000 ఉద్యోగాలు వస్తాయని అట్లా ఆరాటపడే మనిషిని పట్టుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వెళ్ళాడు, పబ్కి వెళ్ళాడు, వైఫ్ని తీసుకెళ్ళాడు. ఇంక అంటే ఇది పార్టీలో కూడా చర్చ జరుగుతుందంటగా.